వేములవాడలోని మహాశివరాత్రి జాతర నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి జాతర ఉత్సవ కమిటీ సభ్యులుగా బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం రాగిరెడ్డి మండపంలో ఫెస్టివల్ కమిటీ సభ్యులకు ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఫెస్టివల్ కమిటీ సభ్యులు సమూహాలుగా ఏర్పడి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఫెస్టివల్ కమిటీ సభ్యులు స్వామివారి దర్శనం అనంతరం చైర్మన్ గెస్ట్ హౌస్ లో గౌరవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశమై రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతరకు భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫెస్టివల్ కమిటీ సభ్యులు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది. వాళ్ళ పేరు పరిచయం చెరుపురి గంగాధర్ నిమ్మపల్లి శానాపురం పులి రాంబాబు వేములవాడ టౌన్ చివరి శ్రీనివాస్ నాంపల్లి కేదిరెడ్డి దేవమోహన్ ఉమరయ్య వేములవాడ సన్నాపురం రఘువాపట్నం శ్రీనివాస్ రూపలపల్లి సంగస్వామి వేములవాడ దర్రా మల్లేశం ఉత్తరేఖ చింతపండి రామస్వామి గ్రామం నరసింహాపు సన్నాపరాసయ్య వివిధ ఏర్పాట్లని చేయడం జరుగుతుంది. దాదాపుగా వాటి వసతి సౌకర్యాలతో భాగంగా మేము క్యూ లైన్స్ ఇప్పుడు మనం క్యూ లైన్స్ తెచ్చాం. క్యూ లైన్స్ తర్వాత దర్శనాలు ఈజీగా మనకు ఒక 200 టాయిలెట్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా కూడా ఎక్స్ట్రా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మన దేవస్థానం 7వ తారీఖు సాయంత్రము మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మరియు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కొండా ఫెస్టివల్ కమిటీ అందరూ ఉన్నారు. కాబట్టి కోఆర్డినేషన్ తోటి మనం ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కూడా ఎవరున్నా కూడా మొత్తం ఇంకా ఈజీగా భక్తులకి మనం ఇంకా ఏమి ఏర్పాటు చేయగలిగిన దానిలో కూడా మనం టైం టు టైం అందరూ టచ్లో కూడా మనం ఈ యొక్క జాతరని విజయవంతం అని చెప్పేసి సేవ చేసే అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. 7, 8, 9 ఈ 3 రోజులు కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపడానికి ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ పక్షాన ప్రతి ఏటా చేసేటువంటి ఏర్పాట్లకు అదనంగా కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో సేవలు అందించాలని చెప్పని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే 2 మార్లు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక సమావేశంలో నేను పాల్గొని సమన్వయం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. 2వ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా సమన్వయం చేయడం జరిగింది. వేములవాడ దేవస్థానం సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఇతర అధికారులు గత మాసం రోజులుగా దేవస్థానం వచ్చేటువంటి భక్తులకు శివరాత్రి సందర్భంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తుందని మనం ఇచ్చే సూచనలు కానీ భక్తులు ఇచ్చే సూచనలు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు కానీ పాటిస్తూ సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఉత్సవ కమిటీని వేసి మీ ద్వారా వచ్చే భక్తులు మెరుగైన సేవలు అందించాలని చెప్పని ఆనవాయితీలో భాగంగా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం, అందులో మీ అందరికీ కూడా అవకాశం రావడం అభినందనీయమైన మాట సందర్భంగా చెప్తూ విధంగా కాకుండా మీకు మీరు ఒక 4 రోజులుగా ఈ సమావేశం అయిపోయిన నేను జైత్యాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అఫీషియల్ మీటింగ్ గౌరవ మంత్రులు చంద్రబాబు వస్తున్నప్పుడు వెళ్ళాలి. 4 జోన్లలో మీరు వెళ్ళిపోతారా, 5 జోన్లలో
దేవాలయం ముందు భాగము వెనుక భాగము లక్ష్మీదేవి ఆపేస్తారు. లేదు పీక్ పీరియడ్లో అందరూ ఎక్కడే ఉండే విధంగా వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కోసం మీకు సహకారాన్ని అందిస్తూ మీ పేరు తీరుతున్నప్పుడు మీ పేరును మరింత సేవ చేసుకుని పెంపొందించుకునే విధంగా ఉండాలనేది నా యొక్క సూచన సలహా.